Hi, welcome to my channel. This is me Vitika. Again, I'm back with your favorite DIYO episode. And ఈ ఎపిసోడ్ చాలా చాలా స్పెషల్ ఎందుకంటే మన ఫేవరెట్ ఫెస్టివల్ సంక్రాంతి వచ్చేసింది కాబట్టి ప్రతి సంవత్సరం సంక్రాంతి వ్లాగ్ చేసినప్పుడల్లా రంగోలీస్ చూసి చాలామంది అడిగారు అక్క ఈసారి రంగోలీ DIY చేయండి అని చెప్పి. ఐ థాట్ ఓకే దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు డూ బికాజ్ మన సంక్రాంతికి ఎన్ని ముగ్గులు వేసుకుంటాం మీ అందరికీ తెలుసు కదా. నాకు వచ్చిన మా ఫ్యామిలీలో మా కజిన్స్కి వచ్చిన స్పెషల్ రంగోలీస్ అన్నీ ఈ వీడియోలో చూడబోతున్నారు. అండ్ దిస్ ఈజ్ రియలీ డెడికేటెడ్ టు ఆల్ ద బ్యూటిఫుల్ ఉమెన్ అవుట్ దర్. ఈ సంక్రాంతి మీ లైఫ్లో చాలా కలర్స్ని తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనకి ఈ రంగోలీకి కావాల్సిన థింగ్స్ అన్నీ చూసేద్దాం. చాలా థింగ్స్ అవసరం ఉంటాయి. కొన్ని డిఫరెంట్ టూల్స్ తోటి ఈజీగా ఎలా చేసుకోవాలో కూడా నేర్చుకుంటాం అనమాట. అంతేకాకుండా వీఆర్ డూయింగ్ ఫ్లోరల్ రంగోలీ ఆల్సో విచ్ ఇస్ మై ఫేవరెట్. అండ్ కల్లుప్పుతోటి చిన్నప్పుడు ఎప్పుడో వేసాను, మళ్ళీ ఇప్పుడు ట్రై చేయాలనుకుంటున్నా. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ వ్లాగ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైనలీ పండగ హడావిడి అంతా మొదలైపోయింది మాకు. సో మేము ఈరోజు అయితే ప్రస్తుతానికి వీఆర్ ఇన్ అ ఫామ్ హౌస్ వేర్ మేము సంక్రాంతికి ఎక్కడికైతే వస్తామో అక్కడే ముగ్గులన్నీ వేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. ప్రతిసారి ముగ్గులు వేయడానికి ఏకైక వ్యక్తి ఎక్సైట్ అయ్యేదాన్ని నేను, బట్ దానికి బలైనట్టు ఫీల్ అయ్యే వాళ్ళు వీళ్ళు. మామూలుగా చిన్నప్పుడు అయితే ఎర్లీ మార్నింగ్ 3 4 అలాగా మా మమ్మీ వాళ్ళు లేపేసి ముగ్గులేని పేటలో బాగా వేసేది నేనే అనమాట ముగ్గులు. ఓకే, భీమవరంలో పురుగా ఇట్స్ ఓకే, పురుగే కదా. కృతిక కష్టంలో విజయం ఉంటుంది. ఫైనల్గా వీఆర్ రెడీ ఫర్ ద రంగోలీ. దానికి కావాల్సిన థింగ్స్ అన్నీ లైక్ ఫ్లవర్ పెటల్స్ తీసి పెట్టుకుంటున్నాము. అండ్ దానికి కావాల్సిన టూల్స్, ఈ మధ్య ముగ్గులు వేయడానికి డిజైన్స్ వేయడానికి ఇలాంటి బాటిల్స్ కూడా దొరుకుతున్నాయి. లైక్ ఈ నెట్టెడ్వి ఇవన్నీ కలర్స్ ఫిల్ చేసుకుని మనం మొత్తం ఫిల్ చేయవచ్చు అనమాట. మా అక్క చుక్కలు బాగా పెడుతుంది, నేను గీతలు బాగా ఇస్తాను, కలర్స్ బాగా వేస్తారు వీళ్ళిద్దరు. సో మా జూనియర్స్ వీళ్ళందరూ. అంత అందంగా వేయచ్చు అక్క, ఇప్పుడే తెలిసింది. కృతిక నేను చాలా రోజుల తర్వాత వేసాను. సో నేను ఇప్పుడు కల్లుప్పు డిజైన్కి ఉప్పు వేసుకుంటున్నాను, క్రిస్టల్ సాల్ట్. సో ఇలాగా మనం ఉప్పు తీసుకుని కలర్ వేసుకుంటే బేసికల్గా ఏంటంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రంగోలీ చేయొచ్చు. అదే కాకుండా మనము కలర్ ఎక్కువ వేస్ట్ అవ్వదు అనమాట. సో మిగతా కలర్స్ అన్ని కలుపుకుని రెడీగా పెట్టు. కలర్స్ మిక్స్ చేయడం అయితే అయిపోయింది. హడావిడి చూసారు కదా, ఇంకా మా సంక్రాంతి అంటే మా హడావిడి ఈ మాత్రం ఉంటుంది. సో ముగ్గులు DIY చేసే ముందు ఐ జస్ట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ యూ గైస్ టు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేస్ వాషెస్ దట్ ఐమ్ యూజింగ్ రైట్ నో. నేను కూడా కొంచెం ఫ్రెష్ అయ్యి మంచిగా రెడీ అయితే ముగ్గేసేటప్పుడు కూడా కొన్ని మంచి ఫొటోస్ తీసుకోవచ్చు కదా అనిపించింది. సో ఎలాంటి స్పెషల్ డే ఉన్నా, ఫెస్టివ్ సీజన్ కానీ నేను ఎక్కడికైనా స్పెషల్గా రెడీ అవ్వాలంటే ఐ మేక్ షూర్ ఐ టేక్ కేర్ ఆఫ్ మై స్కిన్ ప్రాపర్లీ. ఫస్ట్ మన ఫేస్ వాష్తోనే స్టార్ట్ అయింది కాబట్టి సో ఐఎమ్ యూజింగ్ మామా ఎర్త్ బీట్రూట్ జెంటల్ ఫేస్ వాష్. అండ్ దీని టెక్స్చర్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ సో పర్ఫెక్ట్. అండ్ ఈ వింటర్ సీజన్లో స్కిన్ అనేది చాలా డ్రైగా ఉంటుంది. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ లైక్ బీట్రూట్ అండ్ హైలూరానిక్ యాసిడ్ వల్ల మన స్కిన్ చాలా హైడ్రేట్ అవుతుంది అనమాట. అండ్ ఫస్ట్ అయితే ఇది యూజ్ చేసి ఎలా ఉందో చూపిస్తా. బిఫోర్ అండ్ ఆఫ్టర్ డిఫరెన్స్ ఇమీడియట్గా కనిపిస్తుంది మీకు. ద టెక్స్చర్ ఆఫ్ దిస్ ఫేస్ వాష్ ఇస్ రియలీ గుడ్ అండ్ వెరీ జెంటల్ ఆన్ ద స్కిన్. బీట్రూట్ నార్మల్గానే మనకి ఆ పింక్ గ్లో అనేది ఇస్తుంది. అంతేకాకుండా హైలూరానిక్ యాసిడ్ ఉండడం వల్ల మన స్కిన్ ఎప్పుడు ఫ్రెష్గా ప్లంక్గా హైడ్రేట్ అయి కనిపిస్తుంది. నాట్ జస్ట్ ఆన్ ద స్పెషల్ డేస్, ఐ మేక్ షూర్ ఏది యూజ్ చేసినా సరే రెగ్యులర్గా యూజ్ చేస్తే ఆ రిజల్ట్స్ అనేవి ఎక్కువ తెలుస్తాయి మనకి.
చూసారా మనకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫేస్ వాష్ మన ఫేస్ ఎంత ఫ్రెష్గా కనిపిస్తుంది అంటే. అండ్ ఐ రియలీ లవ్ ద స్కిన్ టెక్స్చర్ అండ్ ద సాఫ్ట్నెస్. ఇలాంటి వింటర్ సీజన్స్లో అయితే ఇది బెస్ట్ ప్రోడక్ట్ టు యూస్. అండ్ మామా ఎర్త్ నెవర్ హెసిటేట్ టు టేక్ అవర్ కమెంట్స్ ఆర్ సజెషన్స్ ఫర్ ఆల్ ద ప్రోడక్ట్స్. అండ్ మీకు ఎలాంటి సజెషన్స్ ఉన్నా సరే కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ దే విల్ డెఫినెట్లీ మేక్ దేర్ ప్రొడక్ట్స్ మోర్ బెటర్. అండ్ నాకు మామా ఎర్త్ బ్రాండ్లో నచ్చిన థింగ్ ఏంటంటే మన ఇండియన్ స్కిన్ టెక్స్చర్స్కి సూట్ అయ్యేలా ప్రతి ప్రోడక్ట్ కొత్తగా తయారు చేస్తూ ఉంటారు. మామా ఎర్త్ బీట్రూట్ జెంటల్ ఫేస్ వాష్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. అండ్ mamaearth.in పర్చేస్ చేస్తే కనుక నా కూపన్ కోడ్ యూస్ చేయండి విత్గా 2025 మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. అంతేకాకుండా మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి నైకా, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఆల్సో అవైలబుల్ ఆఫ్లైన్ స్టోర్స్. ఈసారి మీరు ఎప్పుడన్నా మామా ఎర్త్ ఆఫ్లైన్ స్టోర్ చూస్తే కనుక నాకు మీరు ఎక్కడ చూసారో కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ హైడ్రేటెడ్ స్కిన్ ఇస్ ద కీ టు ది న్యాచురల్ పెయిన్ గ్లో. నేనైతే ఫుల్ గ్లో అవుతున్నాను ఫర్ ద ఫెస్టివ్ సీజన్. మీరు కూడా ట్రై చేయండి. అండ్ లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రంగోలీ డిఐవై ప్రాజెక్ట్. లెట్స్ గో. సో ఈ డిఐవై రంగోలీస్ ఏవైతే చేసినామో దీనికి మనం ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో దట్ అన్నీ రెడీగా ఉంటే మనకి ఎక్కువ స్ట్రెస్ తీసుకోమన్నమాట. అండ్ ఏదైనా కష్టం అనుకుంటే ఏది చేయలేము. యూ హ్యావ్ టు థింక్ యా ఐ కెన్ డూ ఇట్ అని చెప్పి. సో నేను అలాగే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నేను ఆవు డిజైన్ వేస్తున్నాను అనమాట. చిన్నప్పుడంతా ఓన్లీ కుండలు, చెరుకులు ఇవి వేసేవాళ్ళం. సో అన్నీ కలిపి సంక్రాంతికి ఏవైతే ఇంపార్టెంటో ఆ డిజైన్ అంతా ఇక్కడ చేయాలనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ అయితే మనకి మెయిన్గా లోటస్తో స్టార్ట్ చేసుకుంటే ఏంటంటే మనకి డిజైన్ అంతా ఫుల్ఫిల్గా కనిపిస్తుంది అనమాట. సో నేను అందుకని ఫస్ట్ లోటస్ వేసేసాను బికాజ్ ఇదే బేస్ మనకి. దీని తర్వాత నుంచి డిజైన్ మొత్తం స్టార్ట్ అవుద్ది. సో ఇప్పుడైతే మనము పొంగల్కి ఇంపార్టెంట్ మనకి కుండ కాబట్టి నేను కుండ గీస్తున్నాను. సో మనం లోటస్ దగ్గర నుంచి ఇక్కడ ఫ్లవర్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాం అనమాట. జస్ట్ దానికి తగ్గట్టు ప్రాపర్గా సైజ్ మ్యాచ్ అయ్యేలాగా డిజైన్ ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో నేను డిజైన్ ఆల్మోస్ట్ అయిపోయి స్టేజ్కి వచ్చేసరికి క్రూషియల్ పార్ట్ అనమాట. ఇప్పుడు కప్ డిజైన్ వేయాలి. ఆవు అనేది పొంగల్కి చాలా చాలా ఇంపార్టెంట్. మనం గోమాతని పూజిస్తాం కాబట్టి సో గోమాత కూడా వేస్తే పొంగల్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బాగా కనిపిస్తుంది అనిపించింది. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. లెట్స్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు లుక్. సో ఇప్పుడు మీతో పాటు డిజైన్ కృతిక కూడా నేర్పిస్తున్నా. సో కృతిక కరెక్ట్ పాయింట్ డిజైన్ చేస్తుంది. బ్యాక్ ఆఫ్ ద కవ్ లైక్ తోకని సరిగ్గా వేయడానికి ట్రై చేస్తుంది. బట్ చాలా బాగా వేసింది ఫస్ట్ టైం. కృతిక ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అదే కాళ్ళు ఎక్కడ వేయాలని కాళ్ళు దీని లోపలికి దాక్కున్నాయి. కలువ పువ్వు మీద కూర్చున్నారు. సో అందుకని చెప్పే కాళ్ళు అవి కనిపించవు. జస్ట్ ఈ షేప్ అవుట్లైన్ ఇవ్వాలి అంతే. అండ్ ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది మన డిజైన్. జస్ట్ కొమ్ములు అవి వేసేసుకుంటే సరిపోద్ది. అండ్ మనం కలర్స్ ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ చివర ఒక ఫ్లవర్ డిజైన్ చేస్తున్నా సో దట్ మనకి ఓవరాల్ డిజైన్ అంతా ఒక షేప్లో కనిపించడానికి. మన డిజైన్ అయితే అయిపోయింది. మన సంక్రాంతికి కావాల్సిన థింగ్స్ అన్నీ యాడ్ చేయాలనుకున్నా. ఇంకా కైట్స్ ఒకటే యాడ్ చేయాలా. ఆ చిన్న చిన్న థింగ్స్ అన్ని కృతికాకి అప్పచెప్పేసాను. పండుగ వచ్చేదే సంవత్సరానికి ఒకసారి. అన్నీ అప్పుడే చేస్తే బాగుంటుంది కదా. లైక్ అంటే ఏది తక్కువ అవ్వకూడదు అనమాట దేంట్లోనూ. సో నేనైతే అది చాలా ఎక్కువ బిలీవ్ చేశాను. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న కలర్స్ తోటి ఇవన్నీ ఫిల్ చేయాలనుకుంటున్నా. లెట్స్ సీ. ఈ డిజైన్కి ఏంటంటే నేను ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాను ఇక్కడ వేసిన ఈ లీవ్స్కి. సో అదేంటంటే హ్యాండ్తో వేస్తేనే కొంచెం నీట్గా వస్తుంది బికాస్ డిజైన్ పెద్దగా ఉంది కాబట్టి. ఈ ఫినిషింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మనం కలర్స్ వేసేటప్పుడు ఎలా ఉన్నా సరే మనం లాస్ట్లో అవుట్లైన్ ఇచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్.
మనకి మార్కెట్లో ఇలాగ కలర్ ఫిల్ చేసుకోవడానికి ఈ నెట్టెడ్ తోటి బాటిల్స్ వస్తాయన్నమాట. చాలా రీజనబుల్ ఉంటాయి. ఇది 10 రూపీస్. ఇంకా పెద్ద సైజులు కూడా దొరుకుతాయి. చిన్న చిన్న పార్ట్స్లో మనం కలర్ ఫిల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఫినిష్ కూడా చాలా బాగుంటుంది. ఈసారి డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇప్పుడైతే మనము ఇక్కడ ఉన్న ఫ్లవర్స్కి రెడ్ కలర్ యూస్ చేయాలనుకుంటున్నాను. మార్కెట్లో ఇలాంటి బాటిల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. దీస్ వీ గోన్ యూజ్ ఇట్ ఫర్ అవుట్లైన్ ఆఫ్ ద రంగోలీ. ఇప్పుడు మనం కలర్స్తో వేస్తున్నాం కాబట్టి దీంతో అవుట్లైన్ వేసుకుంటే సరిపోద్ది అండ్ ఆ థిక్నెస్ కూడా ప్రాపర్గా వస్తుంది. ఇఫ్ యూ కెన్ సీ ఇట్ హియర్. ఫైనల్గా మనం వేయాలనుకున్న రంగోలీ అయితే అయిపోయింది. కలర్స్ తోటి ఇట్లా ఆవు, ఇంకా చెరుకు గెల్లు, ఇంకా పతంగ్, ఇంకా సూర్యుడు, ఇట్లా మొత్తం అన్నీ రావాలి అనుకున్నా ఫైనల్గా ఇలా వచ్చింది. ఇట్ హార్డ్లీ టుక్ 2 hours. సో మనము భోగి ఉన్న, సంక్రాంతి ఉన్న 1 day బిఫోర్ రంగోలీ వేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనము కల్లుప్పుతోటి ముగ్గెలా వేసుకోవాలో చూద్దాం. లెట్స్ గో. ఇప్పుడు మనము కల్లుప్పుతోటి డిజైన్కి నేను సర్కిల్స్ తీసుకుంటున్నాను అండ్ ఫుల్ మల్టీ కలర్ చేయాలనుకుంటున్నా. అది కూడా మల్టీ కలరే, బట్ ఇది కొంచెం డిఫరెంట్గా చేయాలనుకుంటున్నాను. సో దానికి మనకి థ్రెడ్ అండ్ చాక్ పీసెస్ కావాలి. సో దట్ మనకి తాడ్ తోటి ఈజీగా సర్కిల్స్ ప్రాపర్గా వస్తాయి అన్నమాట. ఈ డిజైన్కి అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ అయితే మనము సర్కిల్స్ తీసుకుందాం. ఇప్పుడు మనము ఈ సర్కిల్స్ అవి గీసుకున్నాం కదా, ఇప్పుడు డీటెయిలింగ్ డిజైన్ చేయాలనుకున్నా. జస్ట్ ఒక కైండ్ ఆఫ్ లీఫ్ షేప్ ఇవ్వాలనుకున్నాను. సో దట్ వీ కెన్ ఫిల్ మల్టీ కలర్స్ ఇన్ ద లీవ్స్ అండ్ సెంటర్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఫిల్ చేసుకోవచ్చు. సో అందుకని చెప్పి నేను ముందే కొన్ని పాయింట్స్ పెట్టుకుని కరెక్ట్ ప్రపోర్షన్లో డిజైన్ చేస్తున్నాను అనమాట. సో దట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ డిజైన్. సో డిజైన్ గీసుకోవడం చాలా ఈజీ, కలర్స్ ఫిల్ చేయడం మాత్రం ఆల్టర్నేట్ కలర్స్ వేసుకోవాలి. అది మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఫస్ట్ అయితే డిజైన్ చేసుకుందాం.
ఫస్ట్ అయితే మనం డిజైన్ మొత్తం చేసేసుకున్నాను చాక్ పీస్ తోటి. సో ఇక్కడ సెంటర్లో 4 సర్కిల్స్ వేసాం కాబట్టి నేనేమనుకున్నానంటే లైట్ yellows టు రెడ్స్ వస్తే బాగుంటుంది అనిపించింది. దాని తర్వాత మల్టీ కలర్ లీవ్స్ వేద్దాం అనుకున్నా. సో ఇట్ విల్ బీ లైక్ అ రెయిన్బో ఫ్లవర్. అండ్ దెన్ ఫస్ట్ అయితే నేను ఈ yellow కలర్ చేస్తున్నాను అనమాట ఫిల్లింగ్. రంగోలీ వేసినప్పుడు ఏం రియలైజ్ అయ్యానంటే దిస్ ఈస్ ద మోస్ట్ ఈజియెస్ట్ రంగోలీ అండ్ ఆల్సో చాలా చాలా అంటే చాలా టైం సేవింగ్ ఉంది. జస్ట్ దట్ మనం కొంచెం ప్రాపర్ డిజైన్ చేసుకుని అండ్ అవుట్లైన్ అది డీటెయిలింగ్ చేసుకుంటే సరిపోద్ది. అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ నేను చెప్పినట్టే చాలా చాలా తక్కువ టైం పడుతుంది. లైక్ నేను చేసే డిజైన్ అయితే ఆల్మోస్ట్ మనకి 45 minutesలో అయిపోద్ది విత్ స్కెచింగ్. సో ఇది డెఫినెట్గా ట్రై చేయండి. ఇంటి ముందు ఇంత మంచి కలర్ఫుల్ రంగులు వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ కాస్టింగ్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఎలాంటి టూల్స్ యూస్ చేయవలసిన లేదు. అండ్ జస్ట్ మనకి కల్లుప్పు కలర్స్ ఉంటే సరిపోద్ది. అండ్ కలర్స్ కూడా జస్ట్ ఇంత క్వాంటిటీకి 1 kilo కల్లుప్పు పడుతుంది. మేము ఈచ్ కలర్ 1 kilo మిక్స్ చేసి పెట్టుకున్నాం అనమాట. సో అందుకని చెప్పి మనకి అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ దట్ వీఆర్ కన్ఫ్యూజ్డ్ ఏ కలర్ ఎక్కడ వేయాలి ఏంటి అని. బట్ ఆల్ టుగెదర్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ మీకు ఎలా అనిపించిందో ఈ రంగోలీ కామెంట్ చేసి చెప్పండి. సెకండ్ రంగోలీ కూడా అయిపోయింది. క్రిస్టల్ సాల్ట్తో ఇలా డిజైన్ చేస్తే ఇంత బ్యూటిఫుల్గా వస్తుందని నాకు అస్సలు తెలీదు. లైక్ చిన్నప్పుడు ట్రై చేసినప్పుడు అంత డిజైన్ ఐడియా లేదనమాట. బట్ డూయింగ్ ఇట్ ఇన్ కలర్స్, డిఫరెంట్ కలర్స్ వాజ్ రియలీ ఫన్. అండ్ సంక్రాంతికి కళ మొత్తం అన్నింటి ముందే ఉంటుంది. ఇలాంటి డిజైన్ కనుక మీరు ట్రై చేస్తే మీరు ఎక్కడున్నా సరే ఈజీగా ట్రై చేయొచ్చు. బికాజ్ ఐ ఫెల్ట్ దిస్ ఇస్ ద మోస్ట్ ఈజియెస్ట్ రంగోలీ ఎవర్ అండ్ వెరీ కలర్ఫుల్. డూ ట్రై దిస్ అవుట్. అండ్ నెక్స్ట్ అయితే మనం ఫ్లోరల్ రంగోలీ వేస్తాము. అది ఎలా వస్తుందో ఏంటో తెలియదు కానీ ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద ఫ్లోరల్ రంగోలీ. ఓకే, ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ వీఆర్ రెడీ విత్ ద థర్డ్ రంగోలీ. ఫ్లోరల్ ఫ్లవర్స్ అన్ని పొద్దున్న అన్ని సెట్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు దాంతో ఒక డిజైన్ చేయాలనుకుంటున్నా. దానికి కూడా మనకి సేమ్ పెన్సిల్ అండ్ థ్రెడ్ ఉంటే సర్కిల్స్ ప్రాపర్గా వస్తాయన్నమాట. అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ విత్ ద సెకండ్ రంగోలీ విత్ కల్లుప్పు. అండ్ ఇప్పుడైతే ఫ్లవర్స్తో చేయాలనుకుంటున్నా. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో దీనికి కొంచెం డీటెయిలింగ్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను, చిన్న చిన్న డిజైన్స్ తోటి. బికాజ్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి వాటిని పెటల్స్ సపరేట్ చేసి పెట్టామన్నమాట. సో అందుకని చెప్పి చిన్న చిన్న డిజైన్స్ వేయాలనుకుంటున్నాను. ఇలా పెద్ద పెద్ద డిజైన్స్ వేసుకుంటే ఏంటంటే మనకి ఫ్లవర్స్ వేసినప్పుడు ఎక్కువ స్పేస్ కనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో మనం డిఫరెంట్ కలర్స్ వేసినప్పుడు డిజైన్ డీటెయిలింగ్గా కనిపిస్తుంది. అందుకని చెప్పి నేను కొంచెం చాక్ పీస్ తోటి సో ఎక్కువ డిజైన్ చేస్తున్నాను అనమాట. సో దట్ ఇట్ విల్ బ్లెండ్ ఇన్ టు ద ఫ్లవర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఫస్ట్ అయితే చాక్ పీస్తో క్లియర్ డిజైన్ చేసేసుకుంటే మనకి ఈజీ అవుతుంది అనమాట. సో మనకి ఇలా మార్కెట్లో గ్రీన్ లీవ్స్ దొరుకుతాయి కదా, అవి తీసుకొచ్చి జస్ట్ సిజర్తో కట్ చేసుకున్నాం అనమాట. డీటెయిలింగ్ డిజైన్కి ఇవి స్మాల్ లీవ్స్ యూస్ చేసుకోవచ్చు కట్ చేసుకున్నాక. ఇది నేను సెంటర్లో డెకోర్ చేస్తున్నాను. దీనికి కాంప్లిమెంటింగ్ కలర్స్ మేము అనుకుని చేస్తున్నాం అనమాట. లైక్ గ్రీన్, వైట్, రెడ్స్ అవి వేస్తే బాగుంటుంది అని చెప్పి. సో మాకు రెడ్స్ లేవు కాబట్టి పింక్ పెటల్స్, రోజ్ పెటల్స్ యూస్ చేస్తున్నాను అనమాట. సో ఓకే, ఫస్ట్ అయితే దీంతో స్టార్ట్ చేద్దాము. సో ఐ వాంట్ టు సీ హౌ ఇట్స్ గోయింగ్ టు టర్న్ అవుట్. లెట్స్ సీ.
మన చిన్న పెటల్స్ ఏవైతే ఉంటాయి లైక్ బంతి, చామంతి ఇవన్నీ సన్నగా కట్ చేసుకుని ఇక్కడ ఫిల్ చేస్తున్నాం అనమాట సెంటర్లో. అండ్ ఇక్కడ రోజ్ పెటల్స్ యూస్ చేస్తున్నాం. రోజ్ పెటల్స్ కట్ చేస్తే బాగోదు డిజైన్, సో అందుకని చెప్పి మేము అవి పెద్ద లీవ్స్ డిజైన్లో ఫిల్ ఇన్ చేస్తున్నాం అనమాట. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్స్ కమింగ్ అవుట్. చూడ్డానికైతే చాలా బాగుంది. సో మేము డిఫరెంట్ కలర్స్ చేస్తున్నాం కాబట్టి అవుట్లైన్ ఒకటి డీవియేషన్కి ఇస్తే బార్డర్ లాగా ఒక 3 డిఫరెంట్ కలర్స్ వేద్దాం అనుకున్నాం. బికాస్ మా దగ్గర పెటల్స్ చాలా ఉన్నాయన్నమాట. అంటే ఒక ఐడియాతోటి ఇంకా చాలా పెద్ద ఫ్లోరల్ రంగోలీ వేద్దాం అనుకున్నాము. బట్ ఇది సరిపోద్ది అనిపించింది. బికాజ్ అటు సైడ్ మనం కల్లుప్పుతో డిజైన్ చేసాం కాబట్టి ఇది ఈక్వల్ సైజ్ వేయాలనుకున్నా. ఇవి కట్ చేసేటప్పుడు అయ్యే ఎన్ని పురుగులు వచ్చాయో అవి ఒకటే ప్రాబ్లము. బట్ ముందే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. బట్ ఐ ఫీల్ ఫ్లోరల్ రంగోలీ అయితే ఏ రోజు అయితే ఈవెంట్ ఉంటుందో ఆ రోజు చేసుకోవాలి. బట్ మిగతా ఏవైనా సరే 1 డే బిఫోర్ చేసుకుంటే మీరు పండగ పూట జాలీగా ఎంజాయ్ చేయొచ్చు, పూజలు చేసుకోవచ్చు. ఓకే, ఫైనలీ వీఆర్ డన్ విత్ ద రంగోలీస్. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ ఫెస్టివ్ సీజన్కి ఇలాంటి డిఐవై చేయడం. ఈ వీడియో అయితే డెడికేటెడ్ టు ఆల్ ది డిఐవై లవర్స్ అవుట్ దేర్. ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా, ఈ సంవత్సరం అయితే మ్యాక్సిమం డిఐవైసే చేయాలని అనుకుంటున్నాను. అండ్ ఈ కొత్త సంవత్సరంలో ఈ సంక్రాంతికి మీకు చాలా హ్యాపీనెస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ ఆల్సో ఇఫ్ యూ ట్రై దీస్ డిజైన్స్ నన్ను అయితే ట్యాగ్ చేయండి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో కూడా, సో దట్ ఐ కెన్ రీషేర్ యువర్ స్టోరీస్. ఐ ఫీల్ రియలీ హ్యాపీ. ఎవరైనా నేను చేసింది ట్రై చేస్తే నాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది అనమాట. అండ్ మీకు ఈ మూడిట్లో ఏది ఫేవరెటో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఆల్ థ్యాంక్స్ టు మై సిస్టర్స్ ఫర్ హెల్పింగ్ మీ అవుట్ in this video. I want to mention special thanks to Maheshmati Farms. And నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. జస్ట్ ఐ ఫెల్ట్ లైక్ అ హోమ్. అండ్ మా సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇక్కడే అవుతున్నాయి కాబట్టి, అండ్ వీఆర్ ఆల్రెడీ స్టార్టెడ్ అవర్ ఫెస్టివ్ వైబ్స్ హియర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూస్తే మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం డిఐవై తోటి. మీరు కూడా మీ సంక్రాంతిని మా డిజైన్స్ తోటి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ and subscribe to my channel. Lots of love. Your bestie signing off. See you guys next week. Bye bye.